రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. వేములవాడ జూనియర్ కళాశాల మైదానంలో మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల బరిలో 28 వార్డులు ఉండగా 113 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు. అందరూ ఎన్నికల నిబంధనలకు లోబడి ఉండాలని తెలిపారు. Repu, that is 11 February morning 7 to 5 PM వరకు మున్సిపాలిటీలో ఎలక్షన్స్ ఉంటాయి. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 మున్సిపాలిటీలు, సిరిసిల్ల మున్సిపాలిటీ, వేములవాడ మున్సిపాలిటీ. ఆ 2 మున్సిపాలిటీ ఎన్నికల రిలేటెడ్ ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో అన్ని పోలింగ్ టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళకు అన్ని మటీరియల్ ఇస్తున్నాము. మన జిల్లాలో 2 మున్సిపాలిటీస్ కలిపి 67 వార్డులు ఉన్నాయి. దీంతో పాటు మన సిరిసిల్ల మున్సిపాలిటీలో 117 పోలింగ్ స్టేషన్స్ మరియు వేములవాడ మున్సిపాలిటీలో 58 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది. అది కొరకు మేము నామినేషన్ ప్రక్రియ నుంచి కౌంటింగ్ వరకు రిటర్నింగ్ ఆఫీసర్స్ మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏర్పాటు చేశాము. మా దగ్గర జిల్లాలో 23 ROs, 23 AROs ఉన్నారు. వారికి 2 సారి ట్రైనింగ్ ఇచ్చి మొత్తం బ్రీఫింగ్ చేయడం జరిగింది. దీంతో పాటు మన జిల్లాలో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, దీంతో పాటు APO, దీంతో పాటు ఒక 3 OPOs కూడా పెట్టడం జరిగింది. ఆ టీమ్స్తో పాటు కొంతమంది రిజర్వ్ POs, APOs కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వారికి కూడా థియరీతో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు